ఆకలిస్తుంది, టిఫిన్ పెట్టు. సరే గౌతమ్, నువ్వు వెళ్ళి అక్కని లేపు. అక్క ఎప్పుడో నిద్ర లేచింది, కానీ ఎందుకో బెడ్ మీద పడుకొని ఏడుస్తుంది. అవునా? ఆ, నువ్వు టిఫిన్ తిను, నేను అక్కని పిలుస్తాను. సరే అమ్మా. రమ్య, టైం అవుతుంటే లేచి రెడీ కావట్లేదేంటి? ఈరోజు కూడా స్కూల్కి వెళ్ళవా ఏమిటి? ఏమైందమ్మా? ఒంట్లో బాగానే ఉంది కదా? నేను స్కూల్కి వెళ్ళనమ్మా. ఏమ్మా, ఎందుకు? వర్క్ ఏమైనా పెండింగ్ ఉందా? ఏదో ఎగ్జామ్ కూడా ఉందన్నావు కదా, చదవలేదా ఏమిటి? లేదమ్మా, చాలా బాగా ప్రిపేర్ అయ్యాను. ఈ ఎగ్జామ్లో సెలెక్ట్ అయితే స్టేట్ లెవెల్కు పంపుతామన్నారు, కానీ నేను స్కూల్కి వెళ్ళనమ్మా. ఏడో సరేలే, నువ్వు ఫస్ట్ టిఫిన్ తిను, తర్వాత మాట్లాడతాను. తమ్ముడికి టైం అవుతోంది. ఏమండి, రమ్య ఏడుస్తోంది, ఈరోజు కూడా స్కూల్కి వెళ్ళనంటోంది. అవునా? యావైంది? ఒంట్లో బాలేదా? నేను గమనిస్తున్నాను, ఈ మధ్య కొన్ని రోజులుగా డల్గా కనిపిస్తోంది, ఎందుకో. ఏమండి, ఫోన్ మోగుతోంది, ఫోన్ తీయండి. అలాగే. హలో, చెప్పండి. అవును, నేను రమ్య వాళ్ళ ఫాదర్నే మాట్లాడుతున్నాను. నేనే వద్దాం అనుకుంటున్నా. ఇదిగో, ఓ గంటలో వచ్చేస్తాను. షూర్. గౌతమ్, ఆటో వచ్చింది, షూ వేసుకో. ఇదిగో, లంచ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళు. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. బాయ్ అక్క. బాయ్ గౌతమ్. గౌతమ్, జాగ్రత్త. వనిత, ఆ, నేను అలా రమ్య వాళ్ళ స్కూల్ దాకా వెళ్ళొస్తాను. అలాగే. నమస్కారం మేడం గారు, నేను రమ్య వాళ్ళ ఫాదర్ని. నమస్కారం అండి. మా పాప స్కూల్కి రాని ఏడుస్తోంది, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఈ మధ్య డల్గా కూడా ఉంటుంది. అవునండి, రమ్య 4-5 రోజుల నుంచి స్కూల్కి రావట్లేదు, అందుకే మిమ్మల్ని పిలిపించాం. తనకు ఎన్టీఎస్సీ ఎగ్జామ్ కూడా ఉంది కదా. చెప్పండమ్మా. లతా టీచర్ని రమ్మని పిలు. అలాగే అమ్మా. మే కమింగ్ మ్యామ్. ఎస్, కమిన్. వీరు రమ్య వాళ్ళ నాన్నగారండి. ఓహో. కంటిన్యూస్ అబ్సెంటీస్ లిస్టులో రమ్య పేరు ఉండడం వల్ల పిలిపించాను. రమ్య ఒక్కరితే కాదు మేడం, వాళ్ళ ఫ్రెండ్స్ మనీషా, కావ్య, త్రివేణిలు కూడా స్కూల్కు రావట్లేదు. కొన్ని రోజుల నుండి వీరంతా అదోలా ఉంటున్నారు. బాగా చదివే పిల్లలు అయినా ఎందుకోనండి స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. మేడం, వీళ్ళు కాక వీళ్లతో కలిసి ఉండే వాళ్ళు ఎవరూ లేరా, లేకపోతే స్కూల్కి రాలేదా? ఉన్నారు మేడం, రజని, కళ్యాణి. వాళ్ళకి ఏమైనా తెలుసేమో కనుక్కోండి. ఓకే మేడం. మే ఐ కమిన్ మ్యామ్? ఎస్, కమిన్. నిజం టీచర్, నాకేం తెలీదు, నాకు అసలేం తెలీదు. అరే, నిన్ను అసలు మేమేం అడగలేదు, ఎందుకు పిలిచామో చెప్పనేలేదు, ఎందుకలా అంటున్నావు? ఏం లేదు టీచర్, ఏం లేదు. కళ్యాణి, భయపడుకురా. ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? మీ ఫ్రెండ్స్ రమ్య, కావ్య వాళ్ళు ఎందుకు రావటం లేదు? నీకేమైనా తెలిసేమోనని పిలిచాం, అంతే. అవును టీచర్, మాకేం తెలీదు. కాదురా, వాళ్ళు మీ ఫ్రెండ్స్ కదా, వాళ్ళకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం సాల్వ్ చేయాలి కదా. కానీ అమ్మో వద్దు టీచర్, మాకేం తెలీదు. టీచర్, పిల్లలు ఎందుకో భయపడుతున్నారు, మీరు వాళ్ళని మీ రూమ్కి తీసుకెళ్ళి అనునయిస్తూ అడగండి. ఓకే మేడం. పిల్లలు, ఇప్పుడు చెప్పండి. అరేరే, ఏంటా ఏడుపు? మీరు చెప్పారని మేమెవరికి చెప్పం. విషయం చెప్పండమ్మా. టీచర్, మేమంతా ఒకే బ్యాచ్ లో కంప్యూటర్ క్లాస్ కి వెళ్తాం కదా. అవును. అక్కడ కొత్తగా వచ్చిన కంప్యూటర్ సార్ మరోలా ఉంటున్నాడు టీచర్. అవునా?
నేర్పించేటప్పుడు మా భుజాల పైన చేతులు వేస్తూ మౌస్ పైన చేతులు ఉన్నప్పుడు మా చేతుల పైన చేతులు వేసి ముఖానికి ముఖం దగ్గరగా ఆనిస్తూ చెబుతున్నాడు. పైగా నీకు సరిగ్గా రావటం లేదు అని లంచ్లో కానీ లీజర్ పీరియడ్లో కానీ వచ్చి ఒక్కొక్కరు విడివిడిగా రండి మీకు నేర్పిస్తామని చెప్పి. ఏడవకమ్మా, ఏం జరిగిందో చెప్పు తల్లి. నేను చెబుతా టీచర్. ఆ తరువాత సార్ నెట్ ఓపెన్ చేసి వేరే పిచ్చి పిచ్చి సినిమాలు చూపిస్తున్నాడు. మొన్న రమ్య భయమై గట్టిగా అరిస్తే ఈ విషయం బయటకు తెలిస్తే మీరే ఇవన్నీ చేస్తూ ల్యాబ్లో దొరికారని చెప్పి మీకు స్కూల్ నుండి టీసీ ఇప్పించి మరెక్కడా చదువుకోకుండా చేస్తాను. మీ అమ్మా నాన్నలు అవమానంతో చచ్చిపోతారు అని బెదిరించి మమ్మల్ని ఒక్కొక్కరిని ఒంటరిగా పిలిచి అలా చెయ్యండి ఇలా చెయ్యండి అని బెదిరిస్తున్నాడు టీచర్. అందుకే మా ఫ్రెండ్స్ అంతా ఒక్కొక్కరు స్కూల్కు రావటం మానేశారు టీచర్. మా అమ్మకు తెలిస్తే చంపేస్తుంది. అందుకే స్కూల్కి వచ్చాను టీచర్. కానీ భయం వేస్తుంది టీచర్. చచ్చిపోవాలనుంది టీచర్. అయ్యో, అవేం మాటలురా. ఏం కాదు, నేనున్నానుగా, నేను చూసుకుంటాను. భయపడవద్దు, బిడియం వద్దు, భయపడవద్దు, బిడియం వద్దు, ఆడవాళ్ళమని మనము భయపడవద్దు, ఆడవాళ్ళమని మనము భయపడవద్దు. కాలం మారింది, ఈ లోకం మారింది, కాలం మారింది, ఈ లోకం మారింది, మనము మారాలి, చైతన్యం రావాలి, మనము మారాలి, చైతన్యం రావాలి, ఆ చైతన్యం రావాలి. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్, రండి లత గారు. ఏమైంది విషయం? ఏమైనా తెలిసిందా? తెలిసింది మేడం. అది సార్, కంగారు పడకండి. నేను ఈరోజు సాయంత్రం మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను. మీరు ప్రశాంతంగా వెళ్ళి రమ్యకు ధైర్యం చెప్పండి. సాయంత్రం నేను రమ్యను కలుస్తాను. అలాగే టీచర్. కొత్తగా వచ్చిన కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ కొంతమందితో మిస్బిహేవ్ చేస్తూ వాళ్ళని అబ్యూస్ చేస్తున్నాడట. రమ్య వాళ్ళ బ్యాచ్ పిల్లలందరినీ బెదిరిస్తున్నాడని కళ్యాణి, రజని వాళ్ళ భయంతో ఏడుస్తూ చెప్పారు మేడం. ఈజ్ ఇట్? నేను కూడా విచారణ చేసి నిజమని తేలితే పోలీస్కు రిపోర్ట్ చేసి అతనికి సరైన శిక్ష పడేలా చేద్దాం. అంతేకాదు, అందరి పిల్లలకు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా గుర్తించాలి అనే విషయాన్ని అర్థమయ్యేలా పిల్లలకు మరియు వాళ్ళ తల్లిదండ్రులకు అవగాహన సదస్సుని నిర్వహిద్దాం. మేడం, మనం చెప్పేదానికంటే పిల్లలకు సంబంధించి ఈ విషయంపై వర్క్ చేసే షీ టీమ్స్ కానీ, చైల్డ్ హెల్ప్ లైన్, WD అండ్ CW డిపార్ట్మెంట్స్ వారిచే కానీ చెప్పిస్తే ఎఫెక్టివ్గా ఉంటుందేమో. గుడ్, మంచి ఆలోచన. మనం వెళ్ళి వాళ్లను కలిసి ఆహ్వానిద్దాం. టైం తీసుకుందాం. ఓకే, లెటర్స్ ప్లాన్ ఆన్ సాటర్డే. పిల్లలందరికీ ఇన్ఫామ్ చేయండి. నోటీస్ పంపిస్తాను. ఓకే మేడం. ఈ విషయంపై చెప్పి వాళ్లకు తెలిసిన ఇలాంటి సంఘటనలను సజెషన్ బాక్స్లో పేర్లు రాయకుండా రాసి వేయమని చెప్తాను. ఇంకా ఏమైనా సమస్యలున్నా తెలుస్తుండొచ్చు. గుడ్ ఐడియా. మీరుకి ఈ పనిలో ఉండండి. నేను కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్పై చర్య తీసుకునే పనిలో ఉంటాను. ఓకే మేడం, తప్పకుండా. గుడ్ మార్నింగ్ టీచర్. వెరీ గుడ్ మార్నింగ్ పిల్లలు. మీ అందరికీ ఈరోజు నేను ఒక విషయం చెప్తాను. మనం రోజు పేపర్లో, టీవీల్లో పిల్లలపై, మహిళలపై జరిగే వేధింపులు చూస్తున్నాం కదా. అవును టీచర్. మరి ఇలాంటివి జరిగినప్పుడు మనం ఏం చేయాలి, ఎవరికి చెప్పాలి, మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? ఎలా టీచర్? అయితే ఇలాంటివి జరిగినప్పుడు తప్పనిసరిగా అమ్మా నాన్నలకు చెప్పాలి. లేదంటే మీకు తెలిసిన బాగా నమ్మకం ఉన్న వ్యక్తికి కానీ చెప్పాలి. ఇలాంటి సమస్యలు మనకు కానీ, మనకు సంబంధించిన వాళ్లకు కానీ ఎదురైనప్పుడు వాటిని ఎలా గుర్తించాలి, ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై మనం మన స్కూల్లో ఒక అవగాహన సదస్సు నిర్వహించుకుందామా? సరే టీచర్, నిర్వహించుకుందాం. అలా అయితే మాకు అందరికీ అవగాహన ఏర్పడుతుంది. అవును మరి. అడుగడుగు ముందుకేస్తూ
నినదించాలి, అడుగడుగున గండాలని తరిమేయాలి, అడుగడుగు ముందుకేస్తూ నినదించాలి, అడుగడుగున గండాలని తరిమేయాలి. నిర్బంధం అమానుషం జరిగితే మనకు ఇల్లైనా వీధైనా ఒకటే తుదకు. నిర్బంధం అమానుషం జరిగితే మనకు ఇల్లైనా వీధైనా ఒకటే తుదకు. ఏదైనా ఏమైనా తల్లిదండ్రికి తెలపాలి, మన తోడుగా ఉన్న వాళ్ళ సాయం పొందాలి. ఏదైనా ఏమైనా తల్లిదండ్రికి తెలపాలి, మన తోడుగా ఉన్న వాళ్ళ సాయం పొందాలి, సాయం పొందాలి. సరే, మరి దీనికి మీ పేరెంట్స్ అందరినీ కూడా తప్పనిసరిగా తీసుకురావాలి. ఈలోపు మీకు తెలిసిన ఇలాంటి సమస్యలు ఉంటే వాటిని మన సజెషన్ బాక్స్లో వేయండి. వాటిపైన మీ పేరు కానీ వాళ్ళ పేరు కానీ రాయాల్సిన అవసరం లేదు. కేవలం సమస్య రాయండి. పరిష్కారం మార్గాలు తెలుసుకుందాం. అవి ఎంతో మందికి ఉపయోగపడతాయి కూడా. తీసుకొని రండి, సరేనా? సరే టీచర్. One, two, three, mic testing. గౌరవనీయ పెద్దలకు, పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు, పిల్లలకు స్వాగతం. పిల్లలపై వేధింపులు అనే అంశంపై మనకు అవగాహన కలిగించి చైతన్యపరచడానికి విచ్చేసిన డిఎస్పి రాధామోహన్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ఈనాటి కార్యక్రమాన్ని మన పాఠశాల విద్యార్థిని రమ్య చదివే చిన్న కవితతో ప్రారంభించుకుందాం. అందరికీ నమస్కారం. కనుల ముందు కదలాడు ప్రబలిక, కనుమూసిన దాగదు మరో హృదయ విదారక. కనుల ముందు కదలాడు ప్రబలిక, కనుమూసిన దాగదు మరో హృదయ విదారక. గమ్యం తెలియక శూన్యంతో చేరిక, గమ్యం తెలియక శూన్యంతో చేరిక. పసిపాపలపై జరిగే పైశాచికం, పసిడి రూపాల మగువలపై ఆకృత్యం. అన్నం పుణ్యం ఎరుగని మొగ్గలపై అఘాయిత్యం, వికసించని కుసుమాలపై బలాత్కారం. ఇంకా ఎన్నాళ్ళిలా కొనసాగిద్దాం? కామాంధుల కనుసైగలు గమనిద్దాం, అనివార్యంగా ఎదుర్కొని అడ్డగిద్దాం. అందుకై మనల్ని మనం తీర్చిదిద్దుకుందాం. చాలా చక్కగా రమ్య కవిత ద్వారా విషయాన్ని తెలిపింది. ఇప్పుడు నేటి మన చర్చనీయాంశమైన పిల్లలపై వేధింపులు అనే అంశంపై ముఖ్య అతిథి రాధామోహన్ గారు తన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. పెద్దలందరికీ వందనాలు, చిన్నారులకు శుభాశీస్సులు. మనందరి కళ్ళ ముందు ఇప్పుడున్న ముఖ్యమైన సమస్య పిల్లలపై, మహిళలపై జరుగుతున్న వేధింపులు. అయితే మీరంతా ఇప్పుడు ఇక్కడ పిల్లలే కాబట్టి పిల్లలపై వేధింపులు అనే అంశం మీద మాట్లాడుకుందాం. అయితే ఈ వేధింపులు ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరి ద్వారా జరుగుతాయి, వాటిని ఎలా గుర్తించాలి, ఎలా ఎదుర్కోవాలి, ఎదుర్కోవడానికి మనకు సహాయం అందించే హెల్ప్ లైన్స్ ఏవి, చట్టాలేవో తెలుసుకుందాం. పిల్లలపై వేధింపులు అనే అంశంపై మాట్లాడుకుంటున్నాం కదా. మరి అసలు పిల్లలంటే ఎవరనుకుంటున్నారు? మీలో ఎవరైనా చెప్పండి. స్కూల్ పిల్లలు. ఒక స్కూల్ పిల్లలే కాదు, 18 సంవత్సరాలు పూర్తి కానటువంటి వారందరినీ పిల్లలుగా గుర్తిస్తారు. ఈ 18 సంవత్సరాలలోపు పిల్లల కోసం హక్కులు, చట్టాలు చాలా ఉన్నాయి. వీటిలో POCSO, పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్, NCPCR అంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చట్టాలు, WD అండ్ CW అంటే విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ముఖ్యమైనవి. పిల్లల హక్కులకు రక్షణ కలిగించే బాధ్యతను ప్రభుత్వాలకు నిర్దేశించింది. వీటి ప్రకారంగా పిల్లలపై వేధింపులు ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయి. ఒకటి భౌతికపరమైన హింస, రెండవది మానసికపరమైన హింస, మూడవది లైంగికపరమైన హింస. భౌతికపరమైన హింస అంటే భౌతికంగా హింసించడం, హాని కలిగించడం. అది ఎలాగో చెప్పండి. కొట్టడము, గిచ్చడము. గుడ్. రెండవది
మానసికపరమైన హింస. అంటే మాటల ద్వారా పిల్లలను కించపరిచి వారి అభివృద్ధికి ఆటంకం కలిగించడం. ఈ 2 రకాల హింసలు ఎక్కడ జరిగే అవకాశం ఉంది? ఇంట్లో, స్కూల్లో, బంధువుల దగ్గర. అవును, కొన్నిసార్లు వీరితో పాటు అపరిచిత వ్యక్తుల ద్వారా కూడా జరగచ్చు. ఇలాంటి వేధింపులు తీవ్రమైనప్పుడు పిల్లలు ఒక్కోసారి మానసికంగా, శారీరకంగా కృంగిపోయి ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి దిగజారవచ్చు. ఇది ఎవరి వల్ల జరిగినా వారంతా కూడా శిక్షార్హులే. ఇక 3వది అతి ముఖ్యమైనది ఏంటంటే లైంగిక వేధింపులు. అసలు పిల్లలపై లైంగిక వేధింపులు అంటే ఏమిటి మేడం? అంటే ఏంటంటే ఒక వ్యక్తి లైంగిక సంతృప్తి కోసం పిల్లలు లేదా కౌమార బాలలను ఏ రీతిలోనైనా వినియోగించుకోవడం. ఇది కొన్నిసార్లు స్పర్శించకుండా కూడా జరగచ్చు. పిల్లలు, ఈ రకమైన వేధింపులు జరిగే ప్రదేశాలు ఏవై ఉండొచ్చు చెప్పండి? చీకట్లో ఒక్కళ్ళే ఉన్నప్పుడు. కరెక్టే. ఇవే కాక ఇంకా సహజంగా జరిగే ప్రదేశాలు ఏవంటే పిల్లలకు బాగా పరిచయం ఉన్న ఇళ్ళు, పొరుగిళ్ళు, స్కూల్స్, హాస్టల్స్, బంధువుల స్నేహితుల ఇళ్ళు, ఆట స్థలాలు, కొన్నిసార్లు రవాణా సౌకర్యాలు మొదలైనవి. ఇలాంటి పరిసరాల్లో ఈ వేధింపులు ఎవరి వల్ల జరుగుతాయి చెప్పండి? పరిచయం లేని వ్యక్తుల వల్ల. చాలామంది అలాగే అనుకుంటారు. కానీ వాళ్లకు పరిచయం లేని వ్యక్తులే కాక కొన్నిసార్లు పరిచయం ఉన్న వ్యక్తుల నుండి కూడా, అంటే దగ్గరి బంధువులు, ఇరుగు పొరుగువారు, స్నేహితులు, వారి బంధువులు, పాఠశాల ఉపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్లు, ఇతర సిబ్బంది మొదలైన వారి నుండి ఇలాంటివి సంభవిస్తాయి. ఒక్కోసారి రవాణా సమయంలో డ్రైవర్స్ వల్ల కూడా జరిగే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 13 నుండి 15 ఏళ్ల మధ్య వయస్సు పిల్లల్లో దాదాపు 130 మిలియన్ల మంది ఈ లైంగిక వేధింపుల బారిన పడుతున్నారు అని ఒక అంచనా. అమ్మో, అంటే ఎవరిని నమ్మొద్దన్నమాట? ఎవరిని నమ్మొద్దని కాదు, ఇలాంటి వారి ప్రవర్తనను ముందుగానే పసిగట్టచ్చు. ఇప్పుడు మీ సజెషన్ బాక్స్లో వచ్చిన కొన్ని సమస్యలు చూద్దాం. ఒక్కొక్కరు వచ్చి చీటీ తీసి సమస్యలు చదవండి. కళ్యాణి, నువ్వు తీసిన చీటీలో ఏముందో చదువు. కొంతమంది పిల్లలు కంప్యూటర్ టీచర్ ద్వారా వేధించబడటం. ఇంకొకరు వచ్చి ఇంకో చీటీ తీసి చదవండి. ఒక అమ్మాయి స్కూల్కి వచ్చే ముందు ఆటో డ్రైవర్ ద్వారా వేధించబడటం. ఆ అమ్మాయిని ఎక్కించుకొని ఒంటరిగా చిక్కినప్పుడు ముందు కూర్చోబెట్టుకొని తాకకూడని అవయవాలు తాకుతూ ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించటం. ఇంకొకరు వచ్చి ఇంకో చీటీ తీసి చదవండి. ఒక అమ్మాయి లెక్కల్లో డల్ అని ఆమె తల్లిదండ్రులు, బంధువు ఒక ఆయనతో ట్యూషన్ చెప్పిస్తే అతడు తప్పుగా ప్రవర్తించడం, అదే విషయం తల్లిదండ్రులకు చెబితే ట్యూషన్ తప్పించుకోవటానికి అలా చెప్తుందని తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయటం. ఇంకో చీటీ ఉంది, అది నేనే చదివి చెప్తాను. నేను చెప్పే ఈ సమస్య మీకు వింతగా అనిపిస్తుంది. సహజంగా లైంగిక వేధింపులు అనగానే మనం అమ్మాయిలపైనే అనుకుంటాం. కానీ అమ్మాయిలతో పాటు అబ్బాయిలపైన కూడా ఇలాంటి వేధింపులు జరుగుతాయి. ఇది ఒక పాఠశాలలో ఒక అబ్బాయి వంట మనిషి ద్వారా వేధింపబడి బడి మానేసిన ఉదంతం. మరి ఇలా భరిస్తూ వేదన పడే వారిని చూస్తూ ఉండడమేనా? ఏమైనా చేయాలా? ఏమైనా చేయాలి. కానీ ఏం చేయాలి? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఒకటే కాదు, 100, 112, షీ టీమ్స్, భరోసా, 1090, 1091, 1098 ఇవన్నీ ప్రతి విద్యార్థికి ఖచ్చితంగా తెలియాలి. అప్పుడు మనల్ని మనం తప్పకుండా రక్షించుకోవచ్చు. అందుకోసం ప్రతి పాఠశాల గోడల మీద, రోడ్ల కూడళ్ల వద్ద ఈ హెల్ప్ లైన్స్ నెంబర్లను రాయాలి. వీటిలో ఎవరికి ఫోన్ చేసినా మనకు రక్షణ లభించడమే కాక మన విషయాలను రహస్యంగా ఉంచుతారు. ఈ హెల్ప్ లైన్స్లను ఉపయోగించుకోవడం మర్చిపోరు కదూ? మర్చిపోం మేడం. తుంటరి వేధింపులను ఒంటరైన ఎదురించు, ఆగదాయి ఆగడాల నైజం గమనించు. తుంటరి వేధింపులను ఒంటరైన ఎదురించు, ఆగదాయి ఆగడాల నైజం గమనించు. ఎక్కడైనా ఎప్పుడైనా ఆపద ముంచుకు వస్తే
ఆకతాయి తుంటరీల పని పడుతుంది, రక్షణ కవచంగా పరిగెట్టుకు వస్తుంది. ఆకతాయి తుంటరీల పని పడుతుంది, పని పడుతుంది. మరో ముఖ్య విషయం, ఇలాంటి విషయాల పట్ల మొదటగా బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు? పోలీస్ వాళ్ళు. పోలీస్ వాళ్లే కాదు, వాళ్ళకంటే ముందు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. సమస్య వచ్చినప్పుడు కంటే అసలు సమస్య రాకుండా ఉండేలా వీరు చిన్నప్పటి నుండే పిల్లలకు అవగాహన కల్పించాలి. ఏది మంచి స్పర్శ, ఏది చెడు స్పర్శ, ఎవరు తమను ఎలా తాకుతున్నారు అనే విషయాలపై తర్ఫీదివ్వాలి. వీటన్నింటితో పాటు నైతిక, సాంఘిక విలువలు పాటించడంలో పిల్లలకు రోల్ మోడల్గా ఉండాలి. తప్పనిసరిగా పిల్లల కోసం టైం కేటాయించి వాళ్ళు ఏ విషయం అయినా తమతో పంచుకునేలా సాన్నిహిత్యాన్ని కలిగి ఉండాలి. సమస్య వచ్చినప్పుడు పరువు కోసం ఆలోచించకుండా, పిల్లలను నిందించకుండా, వారిపై రెట్టింపు ప్రేమను ప్రదర్శిస్తూ వారి సమస్యను తీర్చి తిరిగి మామూలు స్థితికి చేరేదాకా వారి వెంటే ఉండాలి. పసి మనసులు గాయమైతే కడదాకా వింటాడు, చిన్నదైనా సమస్య భూతంలా కనబడును. పసి మనసులు గాయమైతే కడదాకా వింటాడు, చిన్నదైనా సమస్య భూతంలా కనబడును. పిల్లలపై వేధింపులు వద్దే వద్దు, పెద్దవాళ్ళ సాధింపులు రద్దే రద్దు. పిల్లలపై వేధింపులు వద్దే వద్దు, పెద్దవాళ్ళ సాధింపులు రద్దే రద్దు. స్నేహంగా వెలగాలి, ప్రేమను పంచాలి, బుచ్చగించి చెప్పాలి, బతుకు విలువ తెలపాలి. స్నేహంగా వెలగాలి, ప్రేమను పంచాలి, బుచ్చగించి చెప్పాలి, బతుకు విలువ తెలపాలి, బతుకు విలువ తెలపాలి. కాలం మారింది, ఈ లోకం మారింది, మనము మారాలి, చైతన్యం రావాలి, మనలో చైతన్యం రావాలి. ప్రతి పాఠశాలల్లో బాలల సంఘాలు ఏర్పరచుకొని వివిధ సమస్యలపై చర్చించాలి. పిల్లలు, చదువు ఒక్కటే కాదు, మీరంతా శారీరకంగానూ మానసికంగానూ దృఢంగా ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. మరి ఇక్కడ విన్న విషయాలన్నీ మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకు కూడా చెప్పాలి. చెప్తారు కదా? చెబుతాం మేడం. మీరు మాకెన్నో గొప్ప విషయాలు చెప్పారు. మీ మాటలతో మాకెంతో ధైర్యం వచ్చింది. వీటితో సమస్యలను గుర్తించి ఎదుర్కోవడం ఈ రోజు నుండే మాతోనే ప్రారంభిస్తాం. బాలల స్వీయ రక్షణకు శ్రీకారం చుడతాం. వెరీ గుడ్. మీరంతా సమస్యలు గుర్తించి ఎదుర్కొనే దిశగా పయనిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. పిల్లలపై వేధింపులు ఎలా ఉంటాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాల పట్ల అవగాహన కలిగించి పిల్లలను చైతన్యపరచడానికి కృషి చేసిన డిఎస్పి రాధామోహన్ గారికి కృతజ్ఞతలు తెలియచేస్తూ కార్యక్రమం ముగిసినట్లు ప్రకటిస్తున్నాను. ఈ క్షణం నుండి మనమంతా పిల్లల స్వీయ రక్షణకు శ్రీకారం చుడదాం. చివరిగా అందరం ఒక్కసారి గట్టిగా చెబుదాం. కదం బడావో బచ్చోంకు బచానేకో, కదం బడావో बच्चों को बचाने को, కదం బడావో बच्चों को बचाने को.